భూమి అత్తయ్య ఆగిపోయింది కదా, వాళ్ళు వెళ్ళిపోయారు కదా. ఎంత ధైర్యం! నా చెల్లికి మంచి సంబంధం తీసుకొస్తే దాన్ని చెడగొడతావా? పూరికి మాత్రమే పెళ్లి చేస్తే నేనెందుకు బావా చెడగొడతాను? తన పెళ్లి చేయడానికి నా గొంతెందుకు కోస్తున్నావు? ఎస్ గగన్, నేను చేసుకుంటాను. కండిషన్ పెడితే పెళ్లి చేసుకుంటావా? ఏ పూరికి ఇంకో సంబంధం రాదా? రాదు 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 రాదు, ఖచ్చితంగా రాదు. నాకు ధ్రువ కంటే మంచి సంబంధం ఇంకొకటి రాదు. అసలేంటి నీ ప్రాబ్లం? ఎందుకు నువ్వు ఇలా పదే పదే నా జీవితంలోకి వచ్చి నా జీవితాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నావు? ఆ రోజు పెళ్లి పీటల మీద పెళ్లి కూడా కేవలం నీ వల్లే ఆగిపోయింది. పూరి, అది కాదు. ఆ పెళ్లి ఆగిపోవడానికి నేను కారణం కాదు. నువ్వే 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 చేసావు, నువ్వే చేసావు, నువ్వే చేసావు. ఆయన నిన్నెంత అభిమానించాను, ఎంత ప్రేమించాను. ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు నిన్ను చూస్తుంటే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది తెలుసా? అన్నయ్య, మనం తనని ఇంట్లో పెట్టుకొని దేవతలా ఆరాధించాం, కానీ అదంతా అబద్ధం. మన సంతోషాలని చంపేయడానికి మాత్రమే తన ఇంటికొచ్చింది. అప్పుడే శివ డబుల్ గేమ్ ఆడుతుంటే నాకు డౌట్ వచ్చి అడిగానన్నయ్య, శివ ఎవరిని ప్రేమిస్తున్నాడని. కానీ అప్పుడు అబద్ధం చెప్పావు. నన్నే ప్రేమిస్తున్నాడు, నన్నే పెళ్లి చేసుకుంటాడని అన్నావు. కానీ ఏమైంది? ఏమైంది? చివరికి ఆ బిందెని తీసుకొచ్చి మా అన్నయ్య పెళ్లి చేసేలా చేశావు. ఎంత ప్లాన్ చేసి ఇదంతా చేశావు? నీకు ఆ ఇంట్లో వాళ్ళే సంతోషంగా ఉండాలి, మేం సంతోషంగా ఉండాల్సిన అవసరం లేదు నీకు. పూరి, తను కోరుకుంది మన సంతోషమే. పూరి, మీ వదిన గురించి అంతా తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అమ్మా ప్లీజ్ అమ్మా. గగన్, నన్ను మాట్లాడినీరా. శివతో నీ పెళ్లి చెయ్యాలని ఎంత తపన పడిందో నాకు తెలుసు. నీ సంతోషం కోసం, నీ క్షేమం కోసం మీ నాన్నతో నీకు కన్యాదానం చేయించింది. నువ్వు విషం తాగి చావబోతే భూమి కాపాడింది. ఇలా చెప్పుకుంటూ పోతే తను ఇంటికి ఎన్నో చేసింది. నోరుంది కదా అని పారేసుకోకండి. చూసావా, మా అమ్మ కూడా మమ్మల్ని తిట్టేలా చేశావు. ఏం మాట్లాడుతున్నావే? అవునమ్మా, తను చెప్తుంది కరెక్టే. నీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నిన్ను తన వైపు లాక్కుంది. నువ్వనుకున్నట్టు తను గొప్పదేం కాదు. ప్లీజ్, ఇకపై తన గురించి మా గొప్పగా ఏం చెప్పకు. అన్నయ్య, ఇప్పుడు చెప్తున్నాను, నేను ధ్రువని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. ధ్రువ మాత్రమే నా భర్త. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ధ్రువని నాకిచ్చి పెళ్లి చేయాలి, లేకపోతే నేను చచ్చిపోతాను. లేకపోతే నేను చచ్చిపోతాను. లేకపోతే నేను చచ్చిపోతాను. లేకపోతే నేను చచ్చిపోతాను. ఇదే ఫైనల్. పూరి, నీకేమైనా పిచ్చా? అవునమ్మా, నాకు పిచ్చే. అవునమ్మా, నాకు పిచ్చే. అవునమ్మా, నాకు పిచ్చే. ప్రతిసారి పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోతుంటే ఏ ఆడపిల్లకైనా సరే ఇలాగే పిచ్చి పడుతుంది. మీరేమైనా అనుకోండి, నేను మాత్రం ధ్రువని తప్ప
ఇంకెవర్ని నా జీవితంలో భర్తగా ఊహించుకోలేను. ఆ ధృవ లేకుండా నేను బతకలేను. అంతే 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 అంతే. పూరి పూరి పూరి. పూరి విన్నావా విన్నావు కదా నా చెల్లి ఏం చెప్పిందో? ఈసారి తన పెళ్లి ఆగిపోకుండా ఉండాలని చెప్పింది. చాలు, ఇక చాలు. ఇప్పుడు నాకు నా చెల్లి సంతోషం మాత్రమే ముఖ్యం. తన కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కావాలంటే తారాని కూడా పెళ్లి చేసుకుంటాను. తారాని కూడా పెళ్లి చేసుకుంటాను. తారాని కూడా పెళ్లి చేసుకుంటాను. తారాని కూడా పెళ్లి చేసుకుంటాను. బావా, అలా ఎలా చేసేసుకుంటావు? నీ భార్యని నేను ఇంకా బతికే ఉన్నాను కదా. నువ్వు బతికున్నా నాకు చచ్చినట్టు చచ్చినట్టు చచ్చినట్టు. బావా, అలా ఎలా మాట్లాడుతున్నావు బావా? నాకు జీవితం ఇచ్చిన నువ్వు నా జీవితంలోకి భర్తగా వస్తే నాకన్నీ నువ్వే అనుకున్నాను. నువ్వే నా భవిష్యత్ అనుకున్నాను. ఇప్పుడు నువ్వే అలా మాట్లాడుతుంటే నేను ఇంకా ఎవరికి చెప్పుకోవాలి బావా? మరి నీకు నేనే అన్నీ అనుకున్న దానివైతే ఇప్పుడు నువ్వు ఇలా చేసుండేదానివా? నా చెల్లి జీవితంలో నిప్పులు పోసేదానివా? ఆ రోజు నువ్వు పెళ్లి క్యాన్సిల్ చేసావని కదా నిన్ను బయటికి గెంటేశాను. దాని అర్థం ఏంటి? నీతో పూర్తిగా తెగదెంపులు చేసుకున్నానని. ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఎలాంటి బంధం లేదు. ఎలాంటి బంధం లేదు. ఎలాంటి బంధం లేదు. బావా, నువ్వు ఎన్నైనా చెప్పు బావా. పూరికి కావాలంటే ఇంకో గొప్ప సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేద్దాం. కానీ నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానంటే మాత్రం నేను ఖచ్చితంగా ఒప్పుకోను. నా స్థానంలో పూరియే ఉంటే ఇలాగే ఇంకొక సంబంధం వస్తే ఆమె భర్తకి వేరే అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తావా? దానికి నీ మనసాక్షి ఒప్పుకుంటుందా బావా? ఇంకేం మాట్లాడుకో. ఖచ్చితంగా నా చెల్లికి ధృవకి పెళ్లి అవుతుంది. నా చెల్లికి అలా పెళ్లి జరగాలంటే నేను కూడా తారని పెళ్లి చేసుకోవాలి. దిస్ ఇస్ ఫైనల్. దిస్ ఇస్ ఫైనల్. దిస్ ఇస్ ఫైనల్. బావా 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 ప్లీజ్ బావా, నా మాట విను బావా, ప్లీజ్ బావా, బావా ప్లీజ్ బావా.